ఏమంటారు పిల్లిని బోన్లో పెట్టి బంధించినప్పుడు అది పులి అవుతుంది అంటారు కదా, అట్లా ఏమన్నా ఉందా అండి? పులి అవ్వలేదు కానీ చాలా స్మార్ట్ పిల్ల అయింది. స్మార్ట్ పిల్ల అయిందా? అయ్యా, దాన్ని ఏఐలో డిజైన్ చేశారా? సో చెప్పండి, మీరు అసలు ఫస్ట్ రాసుకున్నప్పుడు ఎలా అనిపించాను స్టోరీ? అంటే ఒక క్రైమ్ కామెడీ అంటే నా ఫేవరెట్ జానర్ ఆ టైంకి, అంటే ఇప్పటికప్పుడు మారుతుంటుంది, బట్ ఆ టైంకి అది ఫేవరెట్ జానర్. ఇలాంటిది ఒకటి రాద్దాం అనుకున్నాను. గై రిచీ స్టైల్లో స్టార్ట్ చేస్తే ఒక మన తెలుగు స్టైల్కి మళ్ళీ దాన్ని మార్చుకున్నా. ఫస్ట్ కొంచెం లాట్స్ ఆఫ్ గన్ ఫైర్స్, వైలెన్స్ ఉండేది, అంతా తీసేసి కామెడీతో ఎక్కువ వెళ్దామని చెప్పేసి కొంచెం సిచ్యుయేషనల్ కామెడీ. బేసికల్లీ అప్పుడు అదే టైంలో అంటే నాకు కమల్ హాసన్ గారి పంచతంత్రం బాగా ఇష్టం, ఎక్కువ చాలా వాచ్ చేస్తుంటే అలాంటి జోన్లోకి దీన్ని తీసుకురావాలి ఒక స్టోరీ అవుట్లైన్ అనుకున్నాక. సో ఇప్పుడు ఆ స్టైల్లో వచ్చిందండి, కొంచెం క్రైమ్, కొంచెం థ్రిల్, ఎక్కువ కామెడీ. ఎక్కువ కామెడీ కనిపిస్తుంది, క్రైమ్ కూడా అందులో కొట్టుకుపోయేలాగా ఉన్నది మాకైతే. అయితే పాంచ్ మినార్ అన్నారు కదా, జనరల్ గా చార్మినార్ 4 పిల్లర్స్, పాంచ్ మినార్ లో 5 పిల్లర్స్. ఇందుకు ఎవరెవరు ఏ పిల్లర్? ఇక్కడ ఎవరు ఏ పిల్లర్ కాదండి, క్యారెక్టర్ ఏంటి అంటే క్యారెక్టర్స్ పరంగా చాలా పిల్లర్స్ ఉన్నాయి, 1 డజన్ ఉన్నాయి అందులో. డజన్ పిల్లర్స్? ఒక్కటి కాదు. అంటే అలా పెడితే టైటిల్ బాగోదనా? డజన్ పిల్లర్స్. బేసికల్లీ మీకు చిన్న క్యారెక్టర్ అనిపించేది కూడా మీకు స్పెషల్గా అనిపిస్తుంది. అన్ని 1 డజన్ వరకు మంచి క్యారెక్టర్లు ఉంటాయి, మీకు సినిమా అయిపోయినాక అన్నీ గుర్తుంటాయి, ప్రతి క్యారెక్టర్ గుర్తుంటుంది అందులో మీకు. సో ఇక్కడ పాంచ్ మినార్ అనేది క్యారెక్టర్స్ బేస్ చేసుకుని అనుకోలేదు, కానీ ఒక వర్డ్ కావాల్సి వచ్చింది, ఒక కొత్త వర్డ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో అది క్రియేట్ చేశాను, అది ఎందుకు చేశాను, దాని మీనింగ్ ఏంటనేది సినిమా చూస్తే అర్థమైపోద్ది, నేను చెప్పక్కర్లేదు తర్వాత. ఏదైనా